మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు అదే మ్యామ్ స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటే బిజినెసెస్ చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అవి పెట్టుకుంటే లైఫ్లో సెటిల్ అవుతారు. అంటే ఇది పెట్టుకోకముందు ఏం లేదు, ఇది పెట్టుకున్నాక లైఫ్లో చాలా మంచి అంటే ఎకనామికల్గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు యాజ్ ఎ ఆస్ట్రాలజర్గా మీరేమంటారో వివరించండి. తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము. జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి, మనకి ఎలా వస్తాయి? ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే. మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాము. దేంతో తీస్తారు? ఉప్పుతో తీస్తాం. అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది, కానీ భూమి నుంచి రావాలి. అంటే ఏంటి అసలు మినరల్స్కి నెగటివ్ ఫోర్సెస్ కానీ, నెగటివిటీని కానీ, నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. సో జాతి రత్నాలు అనేవేంటి, జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్. సో కాంపోజిషన్స్ అన్నమాట. సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుకుంటాము. సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది, ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది. అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు. ఓకే, అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే లిఫ్ట్ ఎక్కినట్టే. లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము. సో అలా అంత పవర్ ఉందన్నమాట. అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు, పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతి రత్నాలకి ఉందన్నమాట. సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి. అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. ఏంటి, నేనేమో ఈ రాశిలో పుట్టాను, ఇది వేసుకోవాలి. ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు, అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు, ఇవి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు, టైం పీరియడ్. ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి. సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు. అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి, ఈ నొప్పికి ఏం వేసుకోవాలి, ఎక్కడ ఎలా నొప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ చెప్తాడు. అంటే ఎందుకు, అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం వేసుకునే బదులు, సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు, హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక. అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎంత పవర్ లో వేసుకోవాలి, ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. అంటే పవర్ దేనికి వస్తుంది, ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతి రత్నం వేసుకున్నప్పుడు. అంటే బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి అని, శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతి రత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, ఇస్తాము. అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు, అలాగే కల్మషం ఉండకూడదు. మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది, ఆ మినరల్ కాంపోజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్న ఎంత పైకి నిన్ను తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట. అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి, జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి, ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. బిజినెస్ లో లాసెస్ రావడం కానీ, లైఫ్ లో లాసెస్ రావడం కానీ, ఒక గోల్ ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ ని చూసి, అంటే మన కుండలిని చూసి, లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మ్యామ్ ఇప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళు అంటే ఏ జాతిరత్నం వేసుకుంటే ఎలా ఉంటుందో వివరించండి. తప్పక
ధనుసు రాశి వాళ్ళు జనరల్గా మనం చూసాము అంటే బాగా చదువుకుంటారు, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ సీకర్స్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే దాంట్లో స్పిరిచువల్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే స్పిరిచువల్ గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారనమాట. అలాగే మనం సెయింట్స్ని కూడా చూస్తాం. అలాగే బాగా ఉన్నత స్థాయిలో ఉన్న ఇన్వెంటర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అండ్ ఆల్సో నలుగురికి బోధించడం అనేది వీళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట. బోధించడం అంటే ఏంటి, టీచ్ చేయడం అనుకుందాం కాసేపు. అలాగే ఈ రాశికి అధిపతి మనకి గురుడు అయ్యారు. గురుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి మనం జనరల్గా ఏంటంటే చెప్పేది ఏంటంటే పుష్యరాగం అనేది చెప్పుకుంటాం అనమాట. ఇది కూడా 3 carats పైనే మనం చెప్తూ ఉంటాం. ఎప్పటికైనా పసిడిలోనే వేసుకోవాలంటే గోల్డ్లో, అలాగే పంచలోహాల్లో కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే 2 రకాలుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే కనక పుష్యరాగం అనేది లైట్ గోల్డెనిష్ కలర్లో ఉంటుంది, పుష్యరాగం అనేది వైట్లో ఉంటుంది. జనరల్గా వాళ్ళ హారోస్కోప్ చూసుకుని లేకపోతే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాము. అలాగే ఏంటి పుష్యరాగాలు మనం జనరల్గా కూడా జ్యువెలరీ చేయించుకోవడం అనేది మనకు అలవాటు అనమాట. సో ద కాంపోజిషన్ అనేది కరెక్ట్ ఉండాలి. దాంట్లో ఏంటి క్లారిటీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఎవరికైనా ఇప్పుడు ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే బాసెస్ పై వాళ్ళు మీద ఉంటారు కదా, వాళ్ళతో మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కనకపుష్యరాగం అనేది ఎక్కువ ఇస్తాము. ఎందుకంటే అది కనకపుష్యరాగం ప్రమోషన్స్ కానీ లేకపోతే పైకి వెళ్ళే ఛాన్సెస్, అంటే ల్యాడర్ ఎక్కాలి కదా మనం, ఒక స్టెప్ మీదే ఉండలేము కదా. సో అలాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కావాలి. అలాగే డబ్బు రీత్యా అంటే సంపద రావాలి, అలాగే పిల్లలు కుటుంబం కూడా కుటుంబ రీత్యా పైకి వెళ్ళాలి అన్నప్పుడు మనకు కనకపుష్యరాగం అనేది ఎక్కువ చెప్తూ ఉంటాము. అది ఈ వేలుకి వేసుకుంటాం అనమాట. అది 4 finger అంటాం, చూపుడు వేలు. ఇది కూడా కనకపుష్యరాగమే. ఇది more than 3 carats. అలాగే సెమీ ప్రెషియస్ స్టోన్ అంటే యూజువల్గా టోపాస్. ఇది ఏంటంటే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ స్టోన్స్ అనమాట. అది జాతకం చూసిన తర్వాత పరిశీలించుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతకం ఎప్పటికైనా ఫస్ట్ చూసుకుని, నేను ఇందాక చెప్పినట్టు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కనుక నేను కన్సల్టేషన్ ఆన్లైన్ తీసుకుంటూ ఆఫ్లైన్ లేకపోతే డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. తప్పక ఇప్పుడు ఎక్కడున్నా మనం సంప్రదించవచ్చు. అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ కూడా ఉన్నారు. తప్పక మన సర్టిఫైడ్ జెమ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఎక్కడున్నా మీరు తప్పక తీసుకోవచ్చు. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది. మమ్మల్ని సంప్రదిస్తే అన్న వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా ఏంటంటే ఒక థర్స్డే గురువారం వేసుకోమంటాం. గురువుకి పూజ చేసుకుని వేసుకోవడం అనేది ఉత్తమం అనమాట. ఎప్పటికైనా ఈ జాతిరత్నాలు వేసుకోవడం, ఎందుకంటే ఇప్పుడున్న స్థాయి కన్నా ఉన్నత స్థాయి అంటే ఏంటి, 3 ప్రమోషన్ 4 times ప్రమోషన్ రావడానికి వేసుకుంటాం అనమాట. అంటే పాజిటివ్ ఎనర్జీ చేయకూడడానికి వేసుకుని అలాగే కుటుంబ పరంగా ఉన్నత స్థాయి రావడానికి వేసుకుంటాం కనుక తప్పక జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం అనేది మంచిది.